హాయ్ అండి. ఇలా కొంచెం కారం కారం ఉండే వేడి వేడి పకోడీ మనందరి కోసం అండి. దీన్ని చూస్తున్నాను. బా చాలా బాగున్నాయండి. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. మాకు లైక్ కొట్టండి. మీరు పకోడీ చేసుకొని తినండి. వాళ్ళ పకోడీ చేయడానికి ఏమేమి వేయాలనేది దాన్ని చూపిస్తున్నాను. ఇవి మామూలుగా సన్నగా తరిగేయచ్చు. కాకపోతే ఏంటంటే కారము ముక్కలు ఈ పచ్చిమిరపకాయలు ఉంటాయని పకోడీలలో ఏరేస్తారు. అట్లా కాకుండా పచ్చిమిరపకాయలు, ఇగో కొత్తిమీర, ఇది కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం కచ్చా పక్క మిక్సీ పడతాను. పక్క పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు మూడేసి మిక్సీ పట్టాను. అంటే ఇవి ఆకులు లేకుండా బాగుంటాయండి. దాంట్లో కలిస్తే కొంచెం కారం కారంగా ఉంటాయి పకోడీ చేస్తే. నేను ఇట్లా పట్టి మిక్సీ పట్టి చేస్తాను. మామూలు కూడా వేస్తాను. మామూలుగా వేస్తే కొంచెం సన్నగా తరగాలి ముక్కలు. ఎంత తరిగినా పచ్చిమిరపకాయలు ఉంటాయండి. ఆకులు ఉంటాయి కాబట్టి ఏరేస్తారు. ఇగో ఉల్లిపాయలు రెడీ చేస్తున్నానండి. ఇగో ఉల్లిపాయలు మొదలు చివర కోసి మంచి పొట్టిగా శుభ్రంగా తీసి కడిగి ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇలా సన్నగా తరిగితే నీళ్ళు ఎక్కువ వేయకుండా పిండిలోనే కలుపుకోవచ్చు మనము. సన్నగా రావాలండి ముక్కలు. నూనెలో వేయంగానే వేగిపోయేటట్టు ఉండాలి. ఇవి పెద్ద పెద్దగా పోయేది ఇట్లా నిలువ పోసుకోవాలండి ముక్కలు. ఇట్లా మనం కలిపేస్తే ఇవి ఇలా వస్తాయండి. పిండిలో కలుపుతుంటే ఇలా వస్తాయి. ఇలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తరగాలండి. ఇగో ఉల్లిపాయ ముక్కలు తరగటం అయిపోయింది. ఇగో దానికి తగినంత సాల్ట్ వేస్తుంది. ఒక టీ స్పూన్ వేయాలండి. అంటే సాల్ట్ అంటే సరిపడి వేసుకోవాలి మనకి. సాల్ట్ వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టిన అది ఉంది కదండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ అది వేస్తున్నా. అది వేసాను. ఇగో శనగపిండి అండి. శనగపిండి అంటే ఈ ఉల్లిపాయలు తగ్గంత వేసుకోవాలి. వేస్తాను. ఇది బాగా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ వేసి కలపవచ్చు. లేదంటే కొన్ని నీళ్ళని వేసుకోవచ్చు. కానీ వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత మంచిది. ఈ ఉల్లిపాయ ముక్కలలోనే కలుపుకుంటే నూనె ఎక్కువ గుంజదు, బాగుంటుంది. ఆయిల్ గుంజకుంటే బాగుంటుంది. పొడి పొడిలాడుతుంది పకోడీ. నీళ్ళు ఎక్కువ వేస్తే ముద్ద ముద్దగా వస్తుందండి. నేను ఒక స్పూను ఆయిల్ వేసుకుంటా దీంట్లో. ఇదిగోండి ఒక గంట వేస్తున్నా. అంటే 3 స్పూన్లు ఉంటుందండి ఆయిల్. అంటే మనం ఉల్లిపాయ ముక్కలను పట్టి వేసుకోవాలండి. ఇది ఇట్లా బాగా కలపాలండి. నీళ్ళ అవసరం కూడా లేకుండా చేస్తాను నేను. చాలా మంది ఎట్లా కలుపుతారు అని అంటారు. కానీ ఉల్లిపాయలు బాగా నలిగిన దాకా మనం పిసుకుతా ఉంటే వాటర్ వెళ్తాయండి ఉల్లిపాయల నుంచి. ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకొని వాటర్ కొన్ని వేసానండి వాటర్. బాగా వస్తుంది ఇట్లా పిండి. గట్టిగా పిసుకాలండి ఇది. గట్టిగా పిసుకుంటే మనకి ఇట్లా కలిపినాక ఒక్కసారి ఉప్పు తీసుకోవాలండి. ఉప్పు మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఇట్లా కలిసింది కదా, దీన్ని కొంచెం తీసుకొని ఉప్పు చూస్తే అబ్బా పచ్చిమిరపకాయల కారం కదా, ఘాటు ఉందండి. బయట చల్లగా ఉంది కాబట్టి ఇట్లా వేసుకుని తింటే బాగుంటుంది.
మీరు కూడా ఇప్పుడు ఇట్లా ఎమ్మటే ట్రై చేసుకోండి, మంచిగా తినొచ్చు. బయట ఫుడ్ ఏం లేకుండా స్నాక్స్ మాదిరి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇట్లా ఆయిల్ మంచిగా కాగింది, ఫస్ట్ కొంచెం వేసాను. ఇట్లా పట్టుకోవాలండి పిండి, ఇట్లా పట్టుకొని వీలైనంత పల్సగా వేయాలండి. ఇట్లా ఇట్లా పల్సగా వేస్తే గడ్డ గడ్డ రాకుండా మంచిగా ఎగుతాయండి ఆయిల్లో. ఇలా 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 ఏళ్ళు తిప్పుతూ ఉండాలి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు మనకి పొడుగుగా సన్నగా పొడవుగా వస్తాయండి. పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు వేసిన పకోడీ రెడీ. ఏమండి, మనకి మన వేసి ఉసిరి తినాలనిపిస్తుంది కదా. మా పిల్లలు అయితే వదిలిపెట్టరండి ఇవి, కానీ ఇట్లా తినేయంటే ఎవరికైనా నోరు ఊరుద్దులేండి. మా వాళ్ళు అయితే చాలా మంది అసలు ఇటు ఫ్యాన్ అండి. మా అక్క వాళ్ళ కొడుకులు అయితే ఎంత ఇష్టపడతారండి ఇవంటి. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యి రావటానికి రావట్లేదండి. పిన్ని పగుడు ఇప్పుడు వేస్తావు ఇప్పుడు వేస్తావు అని అడుగుతారు కలిసినప్పుడల్లా. వస్తే వేసి పెడతాను అని అంటే కానీ వాళ్ళు రావటానికి కుదరట్లేదండి. ఇక జాబులు పిల్లలు ఎవరి సంవత్సరాలు వాళ్ళకి అయితే కదండి. అట్లా అయిపోయినప్పుడు రావాలంటే రావటానికి కుదరదు కదా వాళ్ళకు కూడా. అందుకని రెడీ అయింది. మా వాళ్ళు అయితే ఈ పకోడీల కోసం వస్తారంటారండి. మా మేనకోడళ్ళు ఉన్నారండి, మా అన్న కూతుర్లు. అక్క పకోడీ ఎప్పుడు వేసి పెడతా అక్కని పిలుస్తారులేండి. అక్క పకోడీలు ఎప్పుడు వేస్తామంటే, పకోడీలు కావాలా, నా మీద ప్రేమతో వస్తున్నారా, పకోడీ మీద ప్రేమ అంటే, నీ మీద ప్రేమ ఉంటేనే వస్తాము, మా మీద ప్రేమ ఉంటేనే వేసి పెడతాం కదా అక్క అని అంటారు. సరే వచ్చేయండి, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు వేసి పెడతాను నేను అని అంటూ ఉంటామండి. మేము బాగా జోక్ చేసుకొని నవ్వుతూ ఉంటారు పిల్లలు, మా కోడళ్ళు. ఇప్పుడు మా కోడళ్ళకు కూడా కూతుర్లు అల్లుళ్ళు అందరూ వచ్చారండి. అంత పిల్లలు పెద్దగారు, పెళ్ళిళ్ళు పిల్లలు అందరూ ఇక 7 సంవత్సరాలు వాళ్ళకి అయిపోయినాయి. ఒకళ్ళకొకళ్ళు కలవటం ఫంక్షన్లు ఇట్లా ఏమన్నా ఉంటేనే తప్ప కలుసుకోవటం కొంచెం దూరం అండి. ఇలా దోరగా సన్న చెగ మీద ఇట్లా మంచి కాల్చుకుంటే ఇలా వచ్చేస్తాయండి పకోడీలు. హాయ్ అండి, ఇలా కొంచెం కారం కారం ఉండే వేడి వేడి పకోడీ మన అందరి కోసం అండి నేను చూస్తున్నాను. బా చాలా బాగున్నాయండి. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, మాకు లైక్ కొట్టండి. మీరు పకోడీ చేసుకొని తినండి.